ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మల్టీమీడియా హబ్గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇప్పుడు ఆయన అమెరికా పర్యటనలో చాలామంది మల్టీమీడియా కంపెనీల అధినేతలు సీఈఓలతో సమావేశమయ్యారు. అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టూడియోలు, వర్చువల్ రియాలిటీ థీమ్ పార్కులతో ట్రాన్స్ మీడియా నగరంగా డెవలప్ చేయడానికి క్రియేటివ్ ల్యాండ్ అనే సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆ కంపెనీ 10,000 కోట్లు అమరావతిలో పెట్టుబడి పెడుతుంది. 150,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే ప్రముఖ డిజైనింగ్ సంస్థ కాన్వా ప్రతినిధులతో కూడా నారా లోకేష్ సమావేశమయ్యారు. క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టులో ఈ కంపెనీని కూడా భాగస్వామి కావాలని కోరారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని రిగెట్టి కంప్యూటింగ్ సంస్థ ప్రతినిధులని నారా లోకేష్ కోరారు. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో పెద్ద కంపెనీలను అమరావతికి తీసుకొచ్చి అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రంగా డెవలప్ చేయబోతున్నారు.